హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లక్స్. మరి ఈరోజైతే అండి మీ అందరి కోసం ఒక అందమైన హ్యాంగింగ్స్‌తో వచ్చేసాను. మరి మనం బ్లౌజెస్‌కి అయితే అండి ఎనకల లట్కన్స్ అయితే వేసుకుంటూ ఉంటాం కదా! ఈ హ్యాంగింగ్స్ అయితే అండి ఈసారి మనం కాస్త వెరైటీగా నేను మీకు చూపిస్తాను. చాలా అందంగా అయితే ఉంటాయండి. మనం బీడ్స్ యూజ్ చేసి ఇప్పుడు ఈ హ్యాంగింగ్స్ అనేవి తయారు చేయబోతున్నాం. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక్కడైతే నేను 2 కలర్ క్లాత్ పీసెస్ అయితే తీసుకున్నాను. ఫస్ట్‌దయితే అండి 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక టిష్యూ క్లాత్ ఏమో 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి బీడ్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా టిష్యూ క్లాత్ కానీ, ఇక నెట్ క్లాత్ కానీ మనం సెకండ్ పీస్ అనేది యూజ్ చేయాలండి. నార్మల్ క్లాత్ అయితే బావుండదు. అసలు నార్మల్ క్లాత్‌తో కుట్టడం కూడా రాదు. ఈ విధంగా పీసెస్ తీసుకున్నాక ఫస్ట్ మనం ఈ విధంగా ట్రయాంగిల్ షేప్‌కి మడుచుకొని 2 సైడ్‌లు మనం కుట్టుకోవాలండి. ఇక గ్రీన్ క్లాత్‌కైతే మనం ఒక సైడే కుట్టుకోవాలి. ఇంకొక సైడ్ అనేది ఓపెన్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఓపెన్‌లో ఉంచండి. మనకు కావాల్సిన బీడ్స్ అయితే మనం వేసుకోవాలి. నేనైతే ఈ బ్లౌజ్‌కి మ్యాచ్ అయ్యేలాగా గోల్డ్ అండ్ సిల్వర్ బీడ్స్ అనేవి లోపలికైతే వేస్తున్నానండి. ఈ విధంగా రెండిట్లో మనం బీడ్స్ అనేది వేశాక, ఇప్పుడు మనము ఒక్కసారి ఇంకొక సైడ్ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదండీ! నేను ఎందుకు టిష్యూ క్లాత్, నెట్ క్లాత్ కావాలని చెప్పానో. ఈ విధంగా బీడ్స్ కనిపించాలంటే మనకి ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి కదండీ! రెండో సైడ్ కూడా కుట్టాక మనము ఈ లావెండర్ క్లాత్ ఉంది కదండీ! ఆ క్లాత్ మీద కూడా పెట్టేసి 2 సైడ్స్ ఒకసారి మనము కుట్టుకోవాలి. చూస్తున్నారు కదండీ! నేను 2 సైడ్‌లు స్టిచ్ అనేది వేసుకొని మీకొకసారి చూపిస్తాను. సో, 2 క్లాత్ అయితే మనకిప్పుడు అటాచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనమైతే అండి ఫోల్డింగ్ చేయాలి. ఇప్పుడు ఫోల్డింగ్ ఎలా చేయాలనేది కూడా చూసేద్దాం. 2 కార్నర్స్ ఉంటాయి కదండీ! ఆ 2 కార్నర్స్‌ని ఈ విధంగా పైనున్న కార్నర్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఒక డయాగ్నల్ షేప్ అనేది వచ్చింది కదండీ! ఈ విధంగా షేప్ వచ్చాక మనము మన డోరీ ఉంటుంది కదండీ! ఆ డోరీని ఈ విధంగా పెట్టుకొని డోరీ ఎడ్జ్‌ని ఈ పక్క పెట్టాలండి. పెట్టి మళ్ళీ మడుచుకొని స్టిచ్ అనేది వేయాలి. ఇప్పుడు మనము ఈ విధంగా స్టిచ్ వేశాక రివర్స్ చేశామంటే మనకి చాలా చక్కగా మనకి హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోయింది. మరి ఇప్పుడైతే అండి మనకి లావెండర్ కలర్ లోపల మనకి ఈ ట్రాన్స్‌పరెంట్ గ్రీన్ కలర్ అనేది వచ్చేస్తుంది కదా! దాంట్లో మనకి అందంగా బీడ్స్ అనేవి కనిపిస్తాయి. మరి ఇటువంటి హ్యాంగింగ్స్ అయితే అండి మనము వర్క్ బ్లౌజెస్‌కి యూజ్ చేశామంటే చాలా బావుంటాయి. ఎందుకంటే మనం బ్లౌజ్ అంతా వర్క్ వేసుకుంటాం కదండీ! హ్యాంగింగ్స్ కూడా కాస్త వెరైటీగా ఉంటే బావుంటాయి కదా! నార్మల్‌గా అయితే అండి ఆరి వర్క్‌తోనే కుట్టి వేస్తారు కదా హ్యాంగింగ్స్. నేనైతే అండి ఈసారి ఈ విధంగా ట్రై చేశాను. చాలా సులువుగా ఉంది. చాలా అందంగా ఉన్నాయి కదండీ! మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రాన్స్‌పరెంట్ క్లాత్ ఉన్నప్పుడు ట్రై చేసి చూడండి. మరి మీకు గాని ఈ అందమైన హ్యాంగింగ్స్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.